వచ్చి వేయలేదు 7-5 ఫామ్ లావు నేను చూసిన నువ్వు వచ్చే ఎలా నువ్వు చూసింటావు నీ ఎక్కడ అంటే కాదు మనం ఎట్లా వచ్చి మేలేదంటున్నా ఒక వారం 10 రోజులు ఇల్లు లావు ఇల్లంతా పాకేది ఎట్ట ఆడితే సరిపోయింది ఊరినా అది పుట్టాలంటే ఎక్కువ పుట్టేది మనం వచ్చిన సేపు నేను చూసినాను కష్టపడుతుంది గంటలా చూసినాను చూలే మనకేమన్నా కష్టపడుతుంది తీసినప్పుడు ఎగిరింది అది పైగా ఇక్కడ తలపై లేపింది అందుకే రా పిలిచినప్పుడు రావాలి ఏం చూసుకోవాలి ఏం పని చూసుకోవాలా కట్టకి జరగబట్టి లాభం బయటికి వచ్చి చూసినావా చూడకముందే ఇది మా ఆంటీవి నువ్వు ఆడుకుంటున్నావు ఎందుకు దంపరా అది పెద్ద పాప అయితే అది బయట రావద్దు చూసుకోద్దాన్ని అది కట్ట కొట్టకుంటారు అది అనుకున్నాను ఎప్పుడైనా పైన బయటకి మనకి వెళ్ళాను చిన్నగా ఎవరికి పెద్ద పాపం అయితే చిన్న సాధన పెద్ద అయితే కొన్ని కట్టదాన్ని బయట కొట్టు లేదంటే ఇక్కడికి వచ్చా కొట్టి వచ్చిందా అని చెప్తా లేకపోతే ఏమన్నా బయట వచ్చాము ఇప్పుడు దాకా కానీ ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూడలే ఆడ చూసినా కానీ కొట్టులో పైన పడుకోండి దీన్ని అడవి పడుకుంటా రంగరా చూపిస్తుంది చాలా మంచి రెండో పదయా బయట బాణమ్మ అదే బాణమ్మ ಇಲ್ಲ ಮಾರು ಯಾರು ಊರಿಗೆ ಯಾರಿಗೆ ನೆನಪು ನನಗೆ ಲೇ ಊರಿಗೆ ಸೇಲ್ ಬಾ महाराज इंटी बस कचवा इधर आंटी कचवा इधर दीवर అయితే दीवरा मुग्गुरिकि इरकैतले బండి బండి ఆడడం లేదే ఏమి ఆడాడు చెప్తే ఆడ పెడితే నాకు ఆడి కూడా ఈడి కూడా బండి ఆడుతాను చాలా మాట ఉన్నా ఓహో చెంగపోతారా మనకేం పోయి వచ్చి 100 రూపాయలు కొత్తగా 200 అనుకోండి ఎటువంటి అని చెప్పి నేను బండి ఆడంగా అంతేలే
ఎందుకు మా 30 రూపాయలు ఛార్జ్ అన్నమాట. ఛార్జ్ 20 రూపాయలు 20 రూపాయలు 40 రూపాయలు ఛార్జ్. మళ్ళీ దానికి 100 రూపాయలు బిర్యానీ పోయి దానికి 100 రూపాయలు కష్టం జరుగుతాయి. 100 చాలు రోజు 100 వేసింది. నెలకు 3000 అదే అవుతుంది. 3000 అవుతుంది. మళ్ళీ ఈ 40 అయితే 1200 కూడా. మరి అంతే 500 నడవేమిటి? ఇంటికాడ పని చేసి ఇప్పుడు దాకా బస్సు కొట్టి అంతా ఇలా రోత కొట్టే అది పెట్టుకుని పాము ఉండేది. ఉంటాయి ఉంటాయి ఎక్కువ లేదు. ఇలా వచ్చే పాము పిల్లలు గుంజులు పెట్టి కింద పెట్టి ఉంది. మనకు జనాలు అలకలు లేదు కాబట్టి ఏమైనా తిరుగుతుంటేనే కదా ఏదైనా కానీ తిరగకుండా చేయకుండా ఏదైనా అంతే కదా. ఎప్పుడు లేవు. ఇలా చూసినా పిల్ల చిన్నదేలే. జనాలము తిరుగుతూ ఉంటే ఏదైనా పర్వాలేదు, తిరగకుంటే ఏదైనా అంతే. యాన్నైనా ఏం లేని చేనైనా ఇప్పుడు ఆ మంచిగా చేను చేసుకుంటుంటే ఏం చేసుకో ఏడంటే అబ్బా పాము మన మీద పండుకోండి కట్టవలం మడి మనుషులునా మనుషులకి ఉంటుంది. ఉండకుండా ఎట్లుంటాయి ఉంటాయి పాములు లేకుండా మనం ఉండమా? అది అయితే ఉంటే అయితే జాగ్రత్త పోతుండాలా. కరెక్టే మరి. నేను నాతో కాదని చెప్పిన నేను కాళ్ళు పోయి చేయాలని ఆడితే నాతో నేను పోదని చెప్పి మానుకుంటా అని చెప్పి చెప్పినాను. వాడు ఆ పిల్లడు కమ్మి కూడా పోయినాడు. ఎవరు? ఆమె కొడుకు తుమ్మల పిల్లోడు. వాడు ఇలా కమ్మించి పోతే పోయినాడు. మళ్ళీ నేను మొన్న వచ్చింది మధ్య. ఎవరు కమ్మించి? వాళ్ళ ముసలి కమ్మించి పొలమ్మల నాయకు నాయనకు వాళ్ళు ఏం చేస్తారు పాపం వాళ్ళు ఏం చేస్తారు అడగస్తారా వయసులో మనం చేసుకోరాకపోతే ఏం చేస్తారు వాళ్ళు? మనకి ఏం లేదు పోయినట్టు కాదు కానీ పిలిపించి మాట్లాడే పని అనిపిస్తుంది నాకు. అది ఎన్ని రంగతం వేసినట్టు అది మీ బిడ్డ రంగతం వేసింది. అది మీ రంగతం మీ బిడ్డ చేసినట్టు అది ఏం వాళ్ళు తెలియకుండా అమ్ముతాం కూడా చెప్పిందేమో. ఆయన మాట్లాడు వాళ్ళకి మాటలేదు. నేను మాట్లాడుతాను అంతకు వాళ్ళ బిడ్డ వాళ్ళ బిడ్డ పెళ్లి వేసిన వాడే కాదు లేదు కానీ ఇప్పుడు మాట్లాడలేదు. చేసిన బిడ్డ పెళ్లి వేసిన వాడు మాట్లాడి చేసింది చేసిండే కానీ అప్పుడు కానీ అక్కడ గొడవలు జరిగి వాళ్ళు మాట్లాడలే. మాట్లాడలేదు వీళ్ళకి వాడి నుంచి నీళ్ళకి చూసిందే నీళ్ళకి ఎక్కుపోతుంది ఇది. ఎవరుండండి వాళ్ళు లేడు కొట్టోడు పిల్లోడు దుబ్బసనం కొట్టి పెద్దోడు వాడికి నీళ్ళు ఎత్తుకుపోతుంది. ఏమో కానీ మాట్లాడరా మాట్లాడు ఆడొచ్చి నేను మాట్లాడాను. ఏంటి వాళ్ళ అక్కగా నుండి పోయిండా వచ్చి అదే కదా వాళ్ళకి సంబంధం లేదు. సరే అక్కడ గొడవ పడి చిన్న మీకు వాళ్ళ గొడవలు పడి అట్టుకొని నా తర్వాత మాకు పుట్టిందా నీకు పుట్టిందా ఊరు పుట్టిందా అనుకోవడం వాళ్ళంతా రామాయ కాడ కూడా మాటలేదు కదా. అలా చెప్పి తప్పి నా కొడుకైతే అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు. పిల్లలు మాట్లాడు కొద్దిగా. వాడు చిన్నోడు వెంటకెళ్ళలేదు వాడు పెద్దోడికి తొడిగి అట్టుకొని జరిగిన సుమారుగా వీడు ఊరుకుంటాడు కానీ నోట్దులు ఎక్కువ నీకు రంగసంగానికి నోట్దులు ఎక్కువ డబ్బులు ఎక్కువ ఉందా? అదే సరే డబ్బు ఉండే లేకపోయినా కానీ అది మాట ఏంటంటే గబక్కిన ఉద్దక్కిన అంటాడు నేను గబక్కిన ఏదన్నా అది వచ్చిందాడ మాట వచ్చాక దాటుతాం అయిపోయా. మరి ఇప్పుడు మనం చూడాలి. సరే మంచి వాళ్ళ బాబాయ్ కాబట్టి అడిగిండు. అదే ఏమిరా మనోడికి అట్లా జరిగింది ఏమి రా పిల్లని ఆడుతున్నారు అడిగిండు. తప్పేముంది? సరే బాబాయ్ మనమైతే కలగని లేదు. సరే ఏదో ఆ రోజు ఏదో పగలేమనుకున్నాము. వాళ్ళకి ఇట్లా పుట్టే మనకేం తెలుస్తుంది అంతేలే అందరం బాగుంటాంలేమని చెప్పి అనుకున్నామని పోయింది అన్నా ఏ నా కొడుకు నేను చెప్పింది ఏం చేసినా అని చెప్పి ఊడన్నాడు. ఎక్కడంటే అప్పుడు అర్థమైంది నువ్వు ఎవరిని నన్ను మాట్లాడినావు కదా. అది కరెక్టే ఎవరినన్ను అటు అంటేనే కదా. సరే ఇప్పుడు చెప్పాలి. సరే మేము చేసిన తప్ప ఏమో ఇప్పుడు మనం చెప్పిన ఎన్ని చెప్తే అయితే ఇవ్వలేదు పోయినా సైడ్కి బాగు ఆ సైడ్కి పో నేను లేట్ ఆగిన పో ఎప్పుడైనా అవ్వకపోవాలి. ఇప్పుడు మనం చెప్పిన కరెక్టే పర్వాలేదు బాగుంటుందని చెప్పి అనుకున్నాము. మరి సరే వానికైతే ధూమ్ తగిలింది. మరి టైం లేదు అది టైం బాగాలేదు. అది సరే వాడు చేయకపోతే మనము ఏదో తర్వాత దైవం అనుకూలించనుకో సరే మంచిగా చెడు కలగటము సరే కానీ నేను పోదంగి
ఒరే కంటే వాడు కన్నెర్రా నువ్వు ఆయన చెప్పినాడు చెప్పి నా కొడుకు ఎవడు ఎక్కడెవడు అట్లా బాలయ్య అడిగిండు అంటే ఎవడు అడిగిండు మాకెందుకు నిన్ను ఏమని ఇక్కడికి వచ్చినప్పుడు మనం నేనేమన్నా కానీ ఒరే మమ్మల్ని చేసినందుకు అంటే నువ్వు అరగ తిట్టాలా అంతేలేవా నేను మనం ఎప్పుడే కానీ ఏమకని అంటం లేదు కదా అదే అంత కన్నా ఎన్నికలు నువ్వు చేసుకొని అన్ని చేసుకొని పోతా ఉంటే నేను ఎందుకు మాట్లాడాలి నీకు ఆ మాట వచ్చిందంటే వానలు ఎవరు చూసుకోండి మీరు అసలు వాన చూసుకుంటే ఎవరు చూసుకోవడంలే మరి వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఇస్తారని కానీ చేసుకోవడం కానీ ఏం కానీ ఇంట్లో అన్నం పెట్టుకొని తినిపోరు ఆయన అని చెప్పి తాళాలు ఇచ్చి తాళాలు పెట్టి బండి తీసుకొని పోరని చెప్పి చెప్పడం కానీ పొలానికి రైతు భరోసా కానీ ఇంకోటి కానీ అన్ని మొత్తం రాసింది నేనే తర్వాత ఇది ఇన్పుట్ అది తల్లికి పొంది డబ్బులు పడాలని చెప్పింది నేనే చూడు మరి మనకు చుట్టుకు లేదమ్మా మాకు చుట్టుకు లేదు పడ్డం లేదు మరి అన్ని రకాలు ఉండి వచ్చినప్పుడల్లా ఇప్పుడు కొన్ని ఆధార్ కార్డులు ఫోటో నాకు అన్నీ ఉన్నాయి చూడు మరి అన్ని రకాలు తెచ్చి నీకు కనీసం అంటే మనిషి అంటే విలువ లేకపోతే మడగే కట్టినా ఏం లాభం దేనికి మీకు నా మడగే చూసాను బిడ్డలాడు ఉండే అని చెప్పి అన్నా సరే నీకు సుతం మనకు సుతమే సరే జరిగింది జరిగిపోయింది మరి బట్టలు ఎమ్మి అన్నింటి ఎమ్మి ఏం కట్టుకుంటే నా కొడుకులారా మరి బట్టలు నీకండి అవులే అని బట్టలు ఇప్పుకు లేకపోతే వాడు ఇప్పుడు అసలు బాగా ఏముంది తప్పేముంది ఏంటి బట్టలు ఏం చేస్తారు మరి ఎమ్మి ఇప్పుడు ఉందో వాళ్ళు మిమ్మల్ని ఏం సపోర్ట్ చేసి చెందలేదు కదా మరి బట్టలు వేయడానికి ఏమవుతుంది మరి ఎట్లయినా కానీ ఆయన వచ్చే కదా ముందు ఏం చెప్తున్నారు ఏం గుర్తుందని లేదు కదా సరే బట్టలు ఏమవుతాయి అన్ని తెచ్చామని కానకూడదు ఏమో చేస్తలేమని చెప్పి ముల్లపాడికి వచ్చి ముల్లపాడి కదా వాడు వాళ్ళు నచ్చున్నారని చెప్పి ఒక తమ్ముడితే ఆ ట్యాంక్ పని చూసుకొని బాబాయ్ ఎన్ని కాయలు వచ్చి నాకు ఇస్తామని ఆ మాట నువ్వు చెప్పండి నెంబర్ కట్టినా ఆ మాట నువ్వు చెప్పకుంటేనే ఎవరు నమ్మతావు ఆడకూడదు నమ్మకూడదు ఎవరు నమ్మకూడదు అయితే అనాథాన్ని ప్రేమ ఏం లేదు మనోళ్ళు కూడా మనకే మనకే కుదిరినట్టు అయిపోయింది మరి ఏంటంటే నా కొడుకులారు ఇస్తున్నా అని చెప్పి కానీ ఫస్ట్ నుంచి నువ్వు చెప్తూనే వద్దండి చేస్తూనే వద్దండి వాడు వచ్చేవాడు బాలయ్య రామయ్య రంగయ్య కొడుకు వచ్చా పంచాయతీ వచ్చి మాట్లాడి బాబాయ్ వచ్చి మాట్లాడి హాస్పిటల్ చూపించి అన్ని పోయి నువ్వు చెప్పిన నేను చెప్తే నేను సింగల్ నీ మాట ఏమంటే నువ్వు నా మాట ఇంకేముంది మరి ఇంట్లో కూర్చొని ఏమంటాడు మరి ఎంత మామూలు అంటే నువ్వు పదంకి తిరుగుతుంటాడు అని అంటే ఏం బాబాయ్ నీ బిడ్డ ఏమో సంపాదించి పెట్టినాడా ఎవరిది రంగయ్య కొడుకు ఎవరు పెద్దోడా ఎవరని అయితే బిడ్డ సంపాదించి పెట్టిన బాబాయ్ నీడు సరే నీకు మాట అని తెలుసురా నీకు ఇక్కడ ఎవరిని తెలుసు సంపాదించి డబ్బులు మెచ్చిన మరి అసలు వాడు ఆ మాట అనాల్సిందే అదే ఒక గుద్దలో తల్లరే నా పని చేసుకుంటా నీ పని చేసుకున్నా సైతం నువ్వు గమ్మున పోరా నీకు మాట్లాడి తెలుసుకోరండి మంచి మరి రంగసంగాడు పక్క నుండి కూడా ఏంటి మాట్లాడుతావు మరి వాడు అనొచ్చు కదా మరి నువ్వు చెప్పినట్టు బాబా ఇప్పుడు మరి నంద్యాల చూపించి అన్ని చేసి మనం చెప్పినట్టు ఎందుకు అంటున్నాడు మరి మనోడు కాబట్టి మాకు ఇంత వచ్చింది వాడికాడ పద్ధతి సరిగా లేదు మరి మనము ఏదో నేను చేద్దాం అంతేగాని నువ్వు అట్లా మాట్లాడుతున్నాను ఆయన కూడా అనిలే సరే కూర్చొని మూసుకున్నాడు ముందు కూడా కూర్చుని ఇంట్లో కూర్చున్నాం కదా వాళ్ళు లేపి నీకు మాటలు తెలియదు నేను అన్నమాట వాళ్ళు ఏమంటే అంతే నీకు లేరా పూర్వం కూడా అనలే ఎట్లంటే కూర్చున్నా అడుగుతులే కానీ నీకు మాటలు అప్పుడు పోలే కాడ పని చేసేది సరే సరే అంటే ఇప్పుడు అయిపోయింది కదా అయిపోయింది ధ్యానం చూస్తాను మళ్ళీ అయితే చూస్తాను గవర్నమెంట్ అవుతాయి 2-3 అవుతుంది సైడ్ని నిద్ర అనుకోదు ఏది ఇంట్లోనికి ఏమికి ఇంట్లోడేనా ఏమైనా 2 సంబంధం ఏదో నౌకరుంటానికి ఏం చూడు నౌకరుంటే మేము లేదా డబ్బులు పోయినా కూడా 10 రూపాయలు ఫోన్ డబ్బులు రైలు కానీ అట్లా ఇద్దామన్నారు చూడు ఆయన వానికి కావాలంట రంగం మనరాడులే మన రోజు లేడు చెన్నాడు కాడు వీడు రంగమ్మ మనవరాలకి పిల్లలు చూడండి ఆయన పిల్లలు అంటే వాళ్ళు బాగా చూడలేదు నమ్మనమ్మ లేదు పిల్ల మైండ్ బాగుంది కానీ చిక్కలు అనమాట అది ఎవరు చూసి ఎనికిపోతాడు ఆయన మనవరాలనే ఆయన బిడ్డ బిడ్డనా పెద్ద ఆయన రోజే బిడ్డలే అది చూడనివ్వలే నాకు అది చెప్తే నేను 2-3 సార్లు అడిగిన వాళ్ళేమో ఏరో వాళ్ళు చూసి వచ్చారంట మళ్ళీ ఆయనకి ఎవరు చెప్పారు పిల్లోడికి ఎవరు నాకు మళ్ళీ వద్దాను మళ్ళీ మన పిల్లలు నైలి అయితే మన పిల్లలు నైలి అయితే మనం అడుగుతా అయితే ఎవరైనా లేకపోతే మన పిల్లలు అడుగు సరే మరి మీరు చేసుకుంటారా మరి సరే మంది మనకు తెలుసు కదా
పిల్ల గుణగణాలు అన్నీ మనకు తెలుసు కాబట్టి అవులే. మరి ఏమన్నా ఇచ్చేటట్టు చూడండి అని చెప్పి అడుగు. నేను అడుగుతావు ఇదో నీకై నువ్వు అడగకుండా కానీ పక్క వాళ్ళు అడిగి వాంత పక్కనోడే మనోడు మరి అడిగి ఏమి పక్కన అడుగుతా ఆ. వాళ్ళ చాట అమ్మాయిదిరా ఉండాది ఆ. చేసిన బట్టి చూడమంట వాడ ఏం ఇబ్బంది లేదు మనోడే చెప్తాను వాడికి కనుక్కొని చెప్తాను ఎవరికి చెప్తా మన ధైర్యమంటే ఎవరికి నేను నీ కొడుకులకు మనకు అట్ట కాదు ఆ. ఎవరిని నువ్వు రోజు అనిపోయింది కదా అనేది రోజుకి మనకి ఇచ్చారు వాళ్ళు నౌకరచన ఇయ్యాలట నౌకరచన ఇయ్యాలని అవి ఏమైనా చూడు నౌకరచన అంటే మీరు 2-3 సార్లు అడిగినా వాళ్ళు చూపించారు ఆ పిల్లనేమో మళ్ళీ ఆ పిల్లకు ఏరే వాళ్ళు చెప్పినారు ఆ పిల్లనికి వాడు మళ్ళీ వస్తున్నాడు అత్యాడ అది ఎవరికనేది నీకెవరు తగ్గితే చెప్పు ఆ పిల్లకంటాడా చూద్దాం అట్ట నేను నీకెవరో తగ్గుచేట ఏం చేసినా వాళ్ళు మనతో పరిచయం మాట్లాడు అది వాడు డబ్బులు మర్చిపోయిన ఎంతన్నా ఉండని వాళ్ళు మనతో పరిచయం మాట్లాడరు దేవుడు మాట్లాడు మనం చూసిన అనవసరం అది మనకు పరిచయం ముఖ పరిచయంగా మాట్లాడుతుంటే ఏదో రకంగా చేస్తాము మనకు ముఖ పరిచయంతో వాళ్ళు దొంగలు మాట్లాడుతూ దొంగలు చూసినట్టు చూస్తుంటారు వాళ్ళు అంతే మరి నేను పోయినా పెళ్ళికి నిలబడి సరే నువ్వంటే ఇంకా దగ్గర కదా లక్షణ ఏంటంటే మీ అత్తలు వస్తుంది మీరు పోతున్నావు నువ్వు కూడా వాళ్ళతో కలిసి మాట్లాడుతూ చేస్తున్నావు మేమే దాడి పరంగా దూరం వెళ్ళే దాంతో కంటే అచ్చంబెడ పోలేదు నిలబడి పెళ్ళి వెళ్ళినా మాటలు పెడితే మనం ఇంతకుముందు చెప్తే పోలే ఈ 2 సార్లు బాగుంది పోయినా పోయినాక వాడు మా ఎవరు చూడలే నాకు అదే చూసి తెల్లవాడు చూడు వాడు ఉండవాడు చూసి ఎప్పుడు అడగడు వాడు చూసి తలకాయ పెట్టుకున్నాడు అట్ట పెట్టుకున్నాడు వాడు మా బావలు వాళ్ళతో మాట్లాడుతున్నాడు అట్లా మాట్లాడలే సరే ఏమనుకోలే ఇచ్చిన పలకడం ఇచ్చకుండా నాకు ఒకరే చేయకుండా సరే కొన్నా మళ్ళీ వాడు పెళ్లి కొడుకున్నాయి కదా వాడు పొద్దునే వాడు రోజుకి ఎంత చిన్నవాడు ఉండి బాగుండా వాడు చూసిండు మంచిగా ఏమలే చూసిండు వాడు స్వయంగా వచ్చి రోజు తమ్ముడు బాగా మందిస్తున్నాడు నేను వద్దు పరాడు వాడు మాట్లాడడం మళ్ళీ పోయి కేసుని అడుగుతాడు మందు కావరమ్మని నన్ను కడగలే పెళ్లి కొడుకు నాయన రైలు పోయినవా అవును పోయినా ఉదయం వాడు కేసుని అడుగుతాడు మందారా అని పైన లేదు మళ్ళీ పోమని తీసుకోమందో ఇది మన ఆటలకి వాళ్ళకి వాళ్ళే మొత్తం మన దాయదని పోయింది ఏం విశ్వాసం లేదు అందుకే మళ్ళీ అందుకే ఎందుకు వచ్చారు అనిపించింది మళ్ళీ మా బాబు రాదే వాళ్ళు ఏమి బాగా వచ్చిన అడగలే ఎవడు అడగలే ఆడికి ఎవడు అడగలే అంతే మనకు సిగ్గుతో పోయినటువంటిది మనకు నేను అనుకున్నా మరి సర్లేరా ఇప్పుడు మన ఎట్లా వచ్చినాము ఈ లాభం మనం వాడికి పోవద్దు వాడు మనకు రావు అంతే ఇప్పుడు ఎట్లా పోయి చదివి లేచినాము రేపు మనం చెప్తాం ఫోన్ చేసి చెప్తా ఇంత పని రాను అంటే అంతవరకే వాడు వచ్చి లాభం లేదు పోతున్నాయి అనుకుంటా అంతే అంతే కదా మరి పోయినాక అదే మనకు ఒకసారి నచ్చని కొన్ని చోట్ల కాడికి పోతే అదేమో ఎందుకు పనికి మళ్ళీ పిలుస్తుంటే మనం ఎందుకు పిలుస్తారని చెప్పి మనమేమో ఆశపడం కదా ఎక్కువ కూడా వాడేమో అనుకోండి వచ్చిపోయినా మనకు అది ఏం లేదు కూరగుండు చికెన్ మీద ఏం లేదు ఏం లేట్లే పలా ఉన్నారు మీ చెల్లెలు వచ్చిందిలే నేను వచ్చి వదిలిపెట్టి నిన్న మిత్రం వచ్చినాం వదిలిపెట్టేది అదే నువ్వు వచ్చినా కూడా చెప్పింది నాకు పెళ్ళి తీసుకున్నా పెళ్ళి ఇదా తినవా ఏది ఛాన్స్ పెట్టే కొంచెం పని నానా ఏం పట్టించుకోవడంలే పిల్లలు నౌకరు అంటారు యా నౌకరు నౌకలు ఎవడు పత్తి కడుతుంది నౌకరు కానీ యా నౌకరు మనం లేని ఎంత ఒక 6,000 ఇస్తారా 9,000 మళ్ళీ అడిగినా ఒక 10 అది తినేం కావాలా అది ఇస్తే బాగుంటుంది
ఉదయం 6:30 6 కొత్తాడు 6:30కు సాయంత్రం 7:30 అవుతుంది సాయంత్రం 8 అవుతుంది ప్రతిరోజు రాదు మళ్ళీ సెలవే లేదు సెలవు లేదు పండగ లేదు పాపం లేదు సంవత్సరం అయింది ఆధారం లేదు పర్మనెంటే తెల్లవట్లేదు